శ్రీమద్ రామాయణ పారాయణం కిష్కింధాకాండ ఉపోద్ఘాతం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీమద్ రామాయణం ఆది కవి అయిన వాల్మీకి మహర్షిచే రచింపబడిన ఆది కావ్యం. రామాయణం 7 కాండలతో కూడిన గ్రంథం, 24,000 శ్లోకములతో కూడిన ఉద్గ్రంథం, పరమ పవిత్ర గాయత్రీ మంత్రాక్షరములతో కూడిన పావన కావ్యం. ధర్మమూర్తి అయిన శ్రీరాముని సచ్చరిత్రం రమణీయం, కమనీయం, గణనీయం, శ్రవణీయం, మననీయం, సదా పఠనీయం. శ్రీరామచంద్రుడు గుణవంతుడు, శక్తిమంతుడు, ధర్మవేత్త, కృతజ్ఞుడు, సత్యాన్నే మాట్లాడేవాడు, దృఢమైన వ్రతం కలవాడు, సచ్చరిత్రతో సకల ప్రాణుల మేలును సదా కోరేవాడు, విద్వాంసుడు, సమర్థుడు, జగన్మోహన రూపవంతుడు, వీరుడు, కోపాన్ని జయించినవాడు, గొప్ప తేజస్సు కలవాడు, అసూయాద్వేషాలు లేనివాడు, యుద్ధరంగంలో కోపదృష్టితోనే దేవతలను కూడా భయపెట్టగలిగినవాడు అని నారద మహర్షిచే కీర్తింపబడిన మహాత్ముడు. ఆదర్శవంతమైన పుత్రుడుగా, సోదరుడుగా, శిష్యుడుగా, మిత్రుడుగా, రాజుగా, భర్తగా, తండ్రిగా, దాతగా, ప్రాణదాతగా, వీరుడుగా, బోధకుడుగా, ప్రధానంగా ఆదర్శమానవుడుగా మెలగిన మహానుభావుడు ఆ అయోధ్యారాముడు. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా అనే సుప్రసిద్ధమైన శ్లోకం ద్వారా వేదముల ద్వారా ఎరుగబడెడివాడు పురుషోత్తముడు అగు విష్ణుమూర్తి దశరథ మహారాజునకు కుమారుడుగా అవతరించగా, ఆ వేదమే ప్రచేతసుని కుమారుడైన వాల్మీకి మహర్షిచే శ్రీరాముని సచ్చరిత్రగా రామాయణంగా రచింపబడింది అనేది లోక విదితం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. 100 కోట్ల శ్లోకములుగా విస్తరించబడిన రఘురాముని చరిత్రలో ఒకే ఒక్క అక్షరమును పలికితే చాలు గొప్ప గొప్ప పాతకములు కూడా నశించిపోతాయి అని పై శ్లోకం ద్వారా శ్రీరామరక్షాస్తోత్రములో తెలియజేయబడింది. రా శబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాంతి పాతకాః పునః ప్రవేశభీత్యా చ
మకారస్తు కవాటవత్ అనే శ్లోకం ద్వారా రామనామంలో మొదట ఉన్న రా అనే అక్షరాన్ని పలికితే మనలోని దోషాలన్నీ నోటి ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వెంటనే పెదవులు కలుపుతూ మా అనే అక్షరాన్ని పలకడంతో ఆ పాతకాలు మరలా లోపలకు ప్రవేశించవు అని రామకర్ణామృతంలో విశదీకరించబడింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే శ్లోకం ద్వారా రామ అనే పవిత్రమైన నామాన్ని 3 సార్లు పలికితే విష్ణు సహస్రనామమును చదివితే వచ్చే ఫలితం వస్తుంది అని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో అన్నట్లుగా బుధకౌశిక ముని వివరించిన విషయం అందరికీ తెలిసిందే కదా. శ్రీరామ ప్రాతిపదికం అవశేనాపి సంగృణన్ ముక్తిం ప్రాప్నోతి మనుజః కిం పునః బుద్ధిపూర్వకం. రామనామాన్ని తెలియక ఏదో ఒక విధంగా పలికినా ముక్తి లభిస్తుంది. తెలిసి బుద్ధిపూర్వకంగా రామనామాన్ని పలికితే ఇక ఎంత గొప్ప ఫలితం లభిస్తుందో కదా అని రామాయణ వైభవాన్ని తెలిపే ఉమా సంహితలో పై శ్లోకం ద్వారా వివరించిన విషయం విఘ్నులకు తెలిసిందే కదా. ఆపదలను తొలగించేవాడు, సంపదలను కలిగించేవాడు అయిన శ్రీరామునికి నమస్కారం చేస్తూ రామభక్తులు అనాదిగా రామాయణ పారాయణం చేస్తూ ఉండడం మనకందరికీ తెలిసిన విషయమే. అటువంటి శ్రీరామచంద్రుని చరిత్రగా వెలసిన రామాయణ ఇతిహాసములో ఉన్న 7 కాండల్లో వరుస క్రమంలో ఉన్న 4వ కాండ కిష్కింధాకాండ. శ్రీమద్ రామాయణ పారాయణాన్ని సుందరకాండతో ప్రారంభించడం అనాదిగా వస్తూ ఉన్న సాంప్రదాయం. తరువాత బాలకాండ పారాయణం, తరువాత అయోధ్యాకాండ పారాయణం, తరువాత అరణ్యకాండ పారాయణం, ఆ తరువాత కిష్కింధాకాండ పారాయణం. 67 సర్గలతోనూ సుమారుగా 2471 శ్లోకములతోనూ కిష్కింధాకాండ విరాజిల్లుతూ ఉన్నది. రామలక్ష్మణులు సీతాదేవి కొరకు వెతుకుతూ పంపా సరస్సును చేరి ఆ తరువాత ఋష్యమూక పర్వతం వైపునకు ప్రయాణం చేస్తూ ఉండగా దూరం నుండి వారిని చూచి శంకించిన సుగ్రీవుడు హనుమంతుని వారి వద్దకు పంపుట, హనుమంతుడు తన మాట నేర్పరితనంతో రామలక్ష్మణులను ఒప్పించి సుగ్రీవుని దగ్గరకు తీసుకుని వెళ్ళుట, రామ సుగ్రీవుల మైత్రి, వాలి వధ, సీతాన్వేషణకై సుగ్రీవుడు తన వానరసేనను 4 దిక్కులకు పంపుతూ హనుమదాదులను దక్షిణ దిక్కునకు పంపదలచుట, శ్రీరాముడు హనుమంతునికి ఆనవాలుగా తన అంగుళీయకమునిచ్చుట, దక్షిణ దిశగా వెళ్ళిన హనుమ, అంగదుడు మొదలైన వారు జటాయువు సోదరుడైన సంపాతిని చూచుట, సంపాతి మాటల వలన సీతాదేవి రావణుని పట్టణమైన లంకలో ఉన్నట్లు వానరులు గ్రహించుట, జాంబవంతుని ప్రేరణతో హనుమంతుడు సముద్రమును లంఘించి లంకకు వెళ్ళుటకు సిద్ధపడి మహేంద్రగిరిపైకి చేరుట మొదలైన మహత్తరమైన ఘట్టములతో ఉన్న కిష్కింధాకాండ శ్లోక పారాయణం సకల శుభములను కలిగించగలదు. కష్టాలు తొలగడానికి, కార్యసిద్ధి కలగడానికి రామాయణ పారాయణాన్ని తాను చేస్తూ ఇతరుల చేత కూడా ఈ మహత్తరమైన శ్రీమద్ రామాయణ పారాయణం చేయించాలి అని సంకల్పించిన రామభక్తులు అమెరికా వాస్తవ్యులు అయిన శ్రీ అడవికొలను వెంకట్
వెంకటేశ్వరరావు గారు శ్రీమతి జ్యోత్స్న పుణ్య దంపతుల పుత్రరత్నం శ్రీ అడవికొలను రోహిత్ చక్రపాణి గారు, తన పితామహులు డాక్టర్ అడవికొలను చక్రపాణి మరియు శ్రీమతి కల్పవల్లి గార్ల స్మారకార్థము, మరియు తన మాతామహులు శ్రీ సరస్వతి వెంకటరామయ్య మరియు శ్రీమతి లక్ష్మీ గార్ల స్మారకార్థము శ్రీమద్ రామాయణం పారాయణం ఆడియో సీడీలను అంటే ధ్వని ముద్రణ సీడీలను సిద్ధం చేయడానికి సంపూర్ణ సహాయ సహకారములను అందజేసి ప్రోత్సహించడంతో ప్రస్తుతం కిష్కింధాకాండలోని శ్లోకాలను శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వ్యాఖ్యతో కూడిన ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ వారి గ్రంథము నుండి క్రమంగా పారాయణ చేయడానికి నేను అంటే భవదీయ కోట రాజశేఖర్ని యథాశక్తి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. పరమ పవిత్రమైన ఈ కిష్కింధాకాండ శ్లోకములను వింటూ ఉన్న మీరు కూడా నాతో పాటు రామాయణ పారాయణం చేయగలరని ఆశిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం.